పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి టీజర్ వస్తున్నట్లుగా సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అయితే ఈ సందర్భంగా క్రిష్ పేరు పోస్టర్ లో లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. మరి హరిహర వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకుంటున్నాడా? హరిహర వీరమల్లు సినిమాను పవన్ ఫ్యాన్స్ దాదాపుగా మర్చిపోయారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు అనుకున్న సమయానికి కంప్లీట్ అయి ఉంటే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలే ఉండేది. కానీ గత 2-3 ఏళ్లుగా డిలే అవుతూనే ఉంది హరిహర వీరమల్లు. ఫైనల్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేసి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. మే 2వ తేదీన ఉదయం 9 గంటలకి వీరమల్లు అవైటెడ్ టీజర్ వస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ అనౌన్స్మెంట్ తో డైరెక్టర్ క్రిష్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో క్రిష్ పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే కాదు, రీసెంట్ గా పోస్టర్ లో కూడా క్రిష్ పేరు లేకపోవడం గమనించవచ్చు. అసలు క్రిష్ పేరు లేకుండా టీజర్ అప్డేట్ ఏంటనేది అర్థం కాకుండా పోయిందే. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మధ్య వీరమల్లు గురించి ఆయన మాత్రమే అప్డేట్ ఇస్తున్నారు. క్రిష్ సైడ్ నుంచి ఎలాంటి సౌండ్ లేదు. ఇక ఇప్పుడు ఏకంగా పోస్టర్ లో ఆయన పేరు లేకపోవడంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి. గతంలో క్రిష్ ప్లేస్ లో ఏఎం రత్నం కొడుకు రత్నం కృష్ణ ఈ సినిమాను దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు పోస్టర్ లో క్రిష్ పేరు లేకపోవడంతో ఇలాంటి వార్తలకు బలం చేకూరినట్లయింది. పైగా క్రిష్ అనుష్కతో ఓ సినిమా మొదలుపెట్టాడు. కాబట్టి హరిహర వీరమల్లు దర్శకుడి పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కానీ టీజర్ పోస్టర్ లో రత్నం కృష్ణ పేరు కూడా లేదు. లేదంటే అటెన్షన్ కోసం ఇలా ఏమైనా ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంలో మేకర్స్ ఏం చెప్తారో చూడాలి.